ఫ్రెండ్స్, మనం రెడ్డమ్మ గారి దగ్గర జొన్న రొట్టె ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినగా ముందు వేడి నీళ్ళు గోరువెచ్చగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గోరువెచ్చని నీళ్ళు చేసుకోవాలి. నీళ్ళు మరిగినాయి కదా ఫ్రెండ్స్, అలా తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. అలా వేసుకుని మన రెడ్డమ్మ గారిలా కలుపుకోవాలి. ఇవి పచ్చజొన్నలు అండి, పచ్చజొన్నలు పిండి. ఇవి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం పొడిపిండి, కొంచెం తడిపిండి. అది పొడిది అండి. ఇందాక వేడి నీళ్ళు వేసారు కదా, మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉన్న నీళ్ళు వేసారు. చల్లగా ఉన్న నీళ్ళు వేసి అలాగా చపాతీ ముద్దలాగా అలా కలుపుకోవాలంట. కలుపుకొని అలా ముద్దలా చేశారు. అలా పిండి వేసారు. మళ్ళా అలా పలచగా ఒత్తుకుంటున్నారు. పిండి వేస్తా అనుకోవాలండి. మీద వేడివేడి పెనం పెట్టారు. ఆ పిండి అలా కలుపుకొని పలచగా చేసుకోవాలి. అమ్మ అంత పెద్దగా అయిందా? అలా పళ్ళుని తీసుకుని అలా పళ్ళులో తిరగేసుకున్నారు రెడ్డమ్మ గారు. తిరగేసి ముందు నీళ్ళు వేశారు పెనం పైన. ఇలాగా ఉన్న పిండిని అలా చేస్తున్నారు. అబ్బా మళ్ళీ లాగారు. అంతేనండి. ఇంక నీళ్ళు వేయరా? పైన నీళ్ళు అది ఏమన్నా వేయాలా? ఒక్క నిమిషం. మంట ఐలోనే పెట్టారు ఇందాక నుంచి. పైన నీళ్ళు అలా వచ్చుతున్నారు. షుగర్కి మంచిదండి ఇది. తర్వాత అలా తిప్పారు. చూశారు కదా రెడ్డమ్మ గారి జొన్న రొట్టెలు. నచ్చిన వాళ్ళు లైక్ చేసుకుని మన ఛానల్కి. ఏమో కొత్తగా చెప్తున్నాను, నాకు రాదు ఇది. సరే.